మనకు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మహల్వారీ పద్ధతి. మహల్వారీ పద్ధతి రెండోది మహల్వారీ. మహల్వారీ పద్ధతి దీని గురించి మాట్లాడుకోవాలి. సో దీన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అనేది ఫస్ట్ మనకి కావాలి. అండ్ ఎక్కడ ప్రవేశపెట్టారు, దీనిని ప్రతిపాదించింది ఎవరు దీన్ని ప్రతిపాదించింది? సర్ థామస్ మెకంజ్. సర్ థామస్ మెకంజ్. మరి దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని చెప్పి చూసుకుంటే, ప్రవేశపెట్టింది దీన్ని ఎవరంటే, ఎవరు ప్రవేశపెట్టింది? విలియం బెంటిక్. అలానే దీనిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1833లో. దీనిని ఎక్కడ ప్రవేశపెట్టారు? దీన్ని ఎక్కడ అంటే ఆగ్రాలో ప్రవేశపెట్టారు. ఆగ్రాలో ప్రవేశపెట్టారు. మహల్వారీ పద్ధతి దీన్ని ప్రతిపాదించింది థామస్ మెకంజ్. ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. అలానే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే విలియం బెంటిక్. ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ మహల్వారీ పద్ధతిని? ఎప్పుడంటే 1833లో. ఎక్కడ మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు? ఎక్కడ అంటే ఆగ్రాలో. ఈ పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎవరు ప్రవేశపెట్టారు అనేది మనం మొదటిగా తెలుసుకోవాలి. ఓకేనా? ఈ మహల్వారీ పద్ధతి అనేది ముస్లిం సంప్రదాయానికి ప్రతీక. ఓకేనా? ముస్లిం సంప్రదాయానికి ప్రతీక. మహల్వారీ పద్ధతి అనేది. ఓకేనా? దీని యొక్క స్ట్రక్చరు. మహల్వారీ పద్ధతి అనేది ముస్లిం సంప్రదాయానికి ప్రతీక. దీనిని ప్రతిపాదించింది థామస్ మెకంజ్. దీనిని ప్రవేశపెట్టింది విలియం బెంటిక్. దీనిని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1833లో ప్రవేశపెట్టారు. దీనిని ఎక్కడ ప్రవేశపెట్టారంటే ఆగ్రాలో ప్రవేశపెట్టారు. ఓకేనా? అండ్ దాని తర్వాత దీనిలో ఈ మహల్వారీ పద్ధతి యాక్చువల్గా ఎలా వసూలు చేస్తారు, భూమి శిస్తుని ఎలా వసూలు చేస్తారు? మనం ఆల్రెడీ అంతకుముందు ఒక పద్ధతి చెప్పుకున్నాం. అదేంటి? జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు పద్ధతి అని. దానిలో ఎవరు వసూలు చేసేవాళ్ళు? జమీందారులు
ఎలా వసూలు చేసేవాళ్ళంటే 1/3 వంతు నుంచి 1/6 వంతు శిస్తుగా ప్రకటించి దాన్ని పండించిన పంట ఆధారంగా ఎంతైతే పండించిన పంట అయితే ఉందో దాని ఆధారంగా వీళ్ళు వసూలు చేసేవాళ్ళు. ఓకేనా. అయితే ఇక్కడ ఈ మహల్వారీ పద్ధతిలో వీళ్ళు ఎవరైతే గ్రామ పెద్ద, ముస్లిం గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో, ఓకేనా, ముస్లిం గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో ఈ యొక్క మహల్వారీ పద్ధతిలో ఈ శిస్తుని వసూలు చేయడానికి గ్రామ పెద్దని నియమిస్తారు. ఈయన గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటాడు అన్నమాట. యూనిట్గా తీసేసుకొని మొత్తం మీదుగా ఎంత పండించారో దాని మీద వసూలు చేసుకుంటాడు. ఓకేనా. ఆ గ్రామం మీద ఎంత పంట పండిందో దాన్ని యూనిట్గా తీసేసుకొని భూమి శిస్తుని వసూలు చేస్తారు. భూమి శిస్తుని వసూలు చేసే బాధ్యత ఈ గ్రామ పెద్దని ఏమంటారంటే ఇది ముస్లిం భాషలో ఏమంటారు గ్రామ పెద్దని? మహల్వారీ అంటారు. ఓకేనా. సో అందుకని దానికి పేరు వచ్చింది మహల్వారీ. ఆగ్రాలో ఉంటారు కదా మొత్తం ముస్లిమ్స్. సో ఈ మహల్వారీ ఇదే మొత్తం భూమి శిస్తుని వసూలు చేసుకునేది. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ మహల్వారీ పద్ధతి ఎక్కడుండేది? ఈ మహల్వారీ పద్ధతి అనేది ఎక్కడుండేదంటే ఎక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఆగ్రా, అలానే ఔద్, దాని పక్కనే ఇవి ఔద్, అలానే పంజాబ్, సింధ్, అలానే గుజరాత్. ఓకేనా. భారతదేశంలో వాయువ్య భాగంలో ఇటువైపు ఉంటుంది మన భారతదేశం. ఇది మొత్తం అనుకుంటే యువతల వైపు వాయువ్య భాగంలో ఆగ్రా, ఔద్, పంజాబ్, సింధ్, గుజరాత్ ఇటువైపు ఉంటుంది. ఆగ్రా, ఔద్, పంజాబ్, సింధ్, గుజరాత్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఇటు సైడ్ ఎవరైతే భూమి శిస్తుని కడతారో వాళ్ళు మొత్తం మహల్వారీ పద్ధతిని అన్వయిస్తుంటారు. ఇది మహల్వారీ పద్ధతి గురించి. దీనిలో శిస్తు గ్రామాన్ని యూనిట్గా తీసేసుకొని వసూలు చేస్తారు. తర్వాత మనకి మూడోది ఏంటంటే, నెక్స్ట్ ఏంటంటే రైత్వారీ పద్ధతి. ఓకేనా. రైత్వారీ పద్ధతి దీనిని ఫస్ట్ ఏమంటారంటే హిందూ సాంప్రదాయ ప్రతీక. హిందూ సంప్రదాయ ప్రతీకగా ఈ పద్ధతి ఉండేది రైత్వారీ పద్ధతి. హిందూ సంప్రదాయానికి ప్రతీకగా ఉండేది ఈ రైత్వారీ పద్ధతి. ఓకేనా. దీనిని ఎవరు ప్రవేశపెట్టారు? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీనిని ఎవరు ప్రవేశపెట్టారంటే థామస్ మన్రో ఈయన ప్రవేశపెట్టాడు. థామస్ మన్రో.
దాని తర్వాత ఎప్పుడు ప్రవేశపెట్టాడు ఎప్పుడు ప్రవేశపెట్టాడు ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే ఇప్పుడు 1792లో 1792లో ప్రవేశపెట్టాడు. దాని తర్వాత ఎక్కడ ప్రవేశపెట్టాడు ఎక్కడ ప్రవేశపెట్టాడు ఎక్కడంటే సేలం జిల్లా. ఎక్కడ ఉంటుంది ఇది? మద్రాసులో ఉంటుంది. సేలం జిల్లాలో ప్రవేశపెట్టాడు. సేలం జిల్లాలో. ఓకేనా? ఈ సేలం జిల్లాలో మద్రాస్, సేలం అంటే మద్రాస్, ఈ సేలం జిల్లాలో ప్రవేశపెట్టాడు. ఓకేనా? థామస్ మన్రో, అప్పుడు ఈ థామస్ మన్రో ఎవరంటే ఈయన సబ్ కలెక్టర్. ఈయన అక్కడ సబ్ కలెక్టర్. ఓకేనా? సబ్ కలెక్టర్ ఈయన. ఇది ఈ విధంగా ఉంటుంది దీని స్ట్రక్చర్. అయితే మనం మాట్లాడుకున్నాం అంతకుముందు ఏమని మాట్లాడుకున్నాం? 1778లో ఏ కమిటీ ఏర్పాటైంది మనకి? సర్క్యూట్ కమిటీ ఏర్పడింది. వాళ్ళు 1788లో నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? మీరు మద్రాస్ ప్రెసిడెన్సీలో మధ్యవర్తులు ఏమి లేకుండా, అంటే మధ్యలో ఎవరు ఏమి లేకుండా మీరు కనుక వసూలు చేసుకుంటే మీకు ₹1 మిగులుతాయి అని చెప్పేసి అన్నారు. అనుకున్నట్టుగానే ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఈ రైత్వారీ పద్ధతి ఏంటంటే, రైత్వారీ పద్ధతి ఏ విధంగా ఉండేదంటే, రైతుకి అలానే ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష బంధం ఉండేది. అంటే నేరుగా పోయి ఇతను తన భూమి శిస్తుని ప్రభుత్వానికి కట్టేవాడు. ఎంత కట్టేవాడు అంటే, ఎంత శిస్తు వసూలు కట్టేవాడు అంటే ఇక్కడ 1/3 నుంచి 1/6 వంతు పండిన పంటలో 1/3 నుంచి 1/6 వంతు భూమి శిస్తుని కట్టేవాడు. ప్రభుత్వమే నేరుగా ఎవరిని నియమించకుండా, మధ్య దళారీలు కానీ లేకపోతే జమీందారులు కానీ ఎవరిని నియమించకుండా ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఈ యొక్క రైతు నుంచి భూమిని వసూలు చేసుకుంటుంది. ఓకేనా? ఇది రైత్వారీ పద్ధతి. అత్యధిక భాగంలో ఉన్నది ఈ రైత్వారీ పద్ధతే ఉంది. మన భారతదేశంలో రైత్వారీ పద్ధతే ఉంది. మద్రాసు మిగుల్చుకుని యువతల మొత్తం ఏదైతే ఉందో కర్ణాటక కానీ లేకపోతే మద్రాసు కానీ మన ఆంధ్ర కానీ తెలంగాణ మహారాష్ట్ర మొత్తం మీదుగా ఈ రైత్వారీ పద్ధతే ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం కూడా. ఓకేనా? ఇది. దాని తర్వాత రెమిషన్ పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఈ పద్ధతులు అయిపోయినాయి. రెమిషన్ పద్ధతి ఏంటో చూద్దాం. రెమిషన్ పద్ధతి ఇంకొకటి ఉంది, అది ఎవరికి తెలియదు. బట్ రెమిషన్ పద్ధతి ఈ రెమిషన్ పద్ధతి అంటే ఏంటంటే, ఏ సంవత్సరంలోనైనా ఒక ఏడాది ఉందండి, ఒక సంవత్సరం, ఏ సంవత్సరంలోనైనా పంటలు పండలేదనుకోండి, పంటలు పండకపోతే శిస్తు తగ్గించే విధంగా చేసి, ఒక ప్రాంతంలో పంటలు పండలే అంటే వర్షాలు పడలేదు, కరువు వచ్చింది ఈ ప్రాంతంలో, ఇక్కడ పంటలు పండకపోతే, కరువు వచ్చింది వర్షాలు పడక, ఇక్కడ
శిస్తు అనేది వసూలు కాదు. ఇక్కడ శిస్తుని వీళ్ళు ఏం చేశారంటే రద్దు చేసేవాళ్ళు, లేకపోతే తగ్గించేవాళ్ళు. ఓకేనా? ఆ శిస్తును తగ్గించే విధంగా చేసి లేదా రద్దు చేసి ఇంకొక ప్రాంతం ఉండేది. ఇక్కడ మంచిగా పంటలు పండినాయి, ఈ ప్రాంతంలో పంటలు బాగా పండినాయి. ఓకేనా? వీళ్ళు భూమి శిస్తు ఈ ప్రాంతంలో ఎక్కువ వసూలు చేసేవాళ్ళు, ఎక్కువగా. అంటే ఇక్కడ వీళ్ళు నష్టపోయారు కదా, ప్రభుత్వం నష్టపోయింది కదా, అందుకని చెప్పేసి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ వసూలు చేసేవాళ్ళు. ఓకేనా? ఇది రెమిషన్ పద్ధతి. ఈ రెమిషన్ పద్ధతి అనేది ఎక్కడుందంటే రైత్వారీ విధానంలో ఉంది. రైత్వారీ విధానంలో ఉంది. రైత్వారీ విధానంలో ఈ రెమిషన్ పద్ధతి ఉంది. ఎక్కడైనా పంటలు పండకపోతే, అక్కడ కరువు వస్తే, అక్కడ భూమి శిస్తుని తగ్గించి లేదా రద్దు చేసి పంట బాగా పండిన చోట ఆ ప్రాంతం నుంచి ఎక్కువ వసూలు చేసుకునేవాళ్ళు. ఇది రైత్వారీ విధానంలో ఒక భాగంగా ఉంది ఈ రెమిషన్ పద్ధతి అనేది రైత్వారీ విధానంలో. ఓకేనా? ఈ విధంగా విధానాలు ఉన్నాయి. దాని తర్వాత భూకేంద్రీకృత ధోరణులు. ఇంతవరకు అర్థమైందా మీకు? ఈ విధానాల గురించి అర్థమైందండి? ఓకేనా? ఈ విధానాల గురించి మీకు అందరికీ అర్థమైందా? మనం నెక్స్ట్ రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ భూకేంద్రీకృత ధోరణులు. అర్థమైందా ఈ పాయింట్? ఈ విధానాల గురించి అర్థమైందా క్లియర్ కట్గా? ఓకే, రెండో విధానానికి వెళ్దాం. భూకేంద్రీకృత ధోరణులకు వెళ్దాం. భూకేంద్రీకృత ధోరణులు, దీనికి వెళ్దాం. రెండోది ఏంటంటే భూకేంద్రీకృత ధోరణులు. అంటే ఏంది ఇది అంటే ఆంగ్లేయులు అనుసరించిన భూమి శిస్తు. ఇప్పుడు మనం చూసాం ఏవేమి మహల్వారీ పద్ధతి ఉపయోగించుకున్నారు, రైత్వారీ పద్ధతి ఉపయోగించుకున్నారు, అలానే జమీందారీ విధానం శాశ్వత శిస్తు పద్ధతి ఉపయోగించుకున్నారు. ఈ పద్ధతి వలన ఓకేనా ఏమిటండి ఏమేమి ఫస్ట్ శాశ్వత భూమి శిస్తు విధానం అనేది ఉంది. శాశ్వత భూమి శిస్తు, అలానే మహల్వారీ పద్ధతి ఉంది. మహల్వారీ పద్ధతి ఉంది. అలానే మనం రైత్వారీ గురించి కూడా చెప్పుకున్నాం. రైత్వారీ విధానం ఉంది. ఈ మూడు పద్ధతుల వలన ఈ యొక్క మూడు పద్ధతుల వలన భూమి శిస్తు వలన ఈ మూడు భూమి శిస్తుల వలన ఈ మూడు యొక్క పద్ధతుల భూమి శిస్తుల వలన భారతదేశంలో 60 to 70% 60 నుంచి 70% 60 నుంచి 70% వ్యవసాయ యోగ్యమైన భూమి కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. 60 నుంచి 70% భూములు. ఓకేనా? వాళ్ళని ఏమన్నారు? వాళ్ళని ఇప్పుడే మనం అనుకున్నాం. ఏమంటారండి వాళ్ళని? జమీందారులు అన్నారు. అలానే పాలేగాండ్రు అన్నారు. అలానే ఇనాందారులు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే చాలామంది రైతులు ఈ భూమి శిస్తు కట్టలేక మా వల్ల కాదు ప్రభు, మేము భూమి శిస్తులు కట్టలేము ఇలా ఉంటే అని చెప్పేసి
వాళ్ళు ఏం చేశారంటే భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. భూములు అమ్ముకున్నారు. ఎవరికి అమ్ముకున్నారు? అక్కడున్న జమీందారులకు అమ్ముకున్నారు, జమీందారులకు అమ్ముకున్నారు, అక్కడున్న పాలేగాండ్రులకు అమ్ముకున్నారు, అక్కడున్న ఇనందారులకు అమ్ముకున్నారు. ఓకేనా? అక్కడున్న వాళ్ళకు అమ్ముకున్నారు. అయితే ఈ ఇనందారుల గురించి ఏంటంటే, ఇనందారులు అంటే భూమిని దానంగా పొందిన వాళ్ళని ఇనందారులు అని చెప్పేసి అంటాం. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇనందారులు మతపరంగా కానీ కులపరంగా కానీ భూమిని దానంగా పొందిన వాళ్ళని ఇనందారులు అని చెప్పేసి అంటాం. ఎవరైతే ఈ యొక్క శిస్తు కట్టలేదో ప్రభుత్వం ఏం చేసిద్దంటే, పలానా వాడు, పలానా పుల్లయ్య, పలానా ఎల్లయ్య అసలు ఇది కట్టట్లేదు, మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి, మేము ఇస్తున్నాం అని చెప్పేసి అనేది ఇనందారులకి. ఓకేనా? ఇనాం భూములు అంటారు వీటిని. అంటే వీటిని ఏమేమి అంటే రాజా అగ్రహార్, ఇనాంలు అంటే రాజా అగ్రహారు, రాజా మక్త, ఆ రాజా మక్త అని చెప్పి పిలిచేవాళ్ళు అప్పుడు ఇనాం వాళ్ళని, ఇనాందారులని. ఓకేనా? ఈ విధంగా భూమి శిస్తు కట్టుకోలేక భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది అయితే ఈ భూమి శిస్తు కట్టుకోలేక భూములు అమ్మేసేసి కౌలుదారులుగా మారిపోయారు. మొత్తం కౌలుదారులుగా మారిపోయారు. మరి భూమి లేకుండా ఎవరుంటారు? మరి ఇంకా భూమి అమ్మేస్తే ఏముంటుంది? మొత్తం మీదుగా ఏముండదు. సో కౌలు తీసుకునేవాళ్ళు. ఈ ఇనాందారులకి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఇనాందారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇనాందారులకి భూములపై, వాళ్ళు తీసుకున్న భూములు అంటే దానంగా పొందుతారు బ్రిటిష్ వాళ్ళ నుంచి. అంటే వీళ్ళు చాకల వాళ్ళు కావచ్చు, లేకపోతే మంగళ వాళ్ళు కావచ్చు, లేకపోతే మతస్థులు ఎవరైనా కానీ, మేము ఇక్కడ చర్చి కట్టాలి, మేము ఇక్కడ దేవుడి గుడి కట్టాలి అని చెప్పేసి, దీని కింద దేవుడు మాన్యం ఉండాలి అని చెప్పేసి తీసుకున్న భూములు ఏదైతే ఉంటాయో వాళ్ళని ఇనాం భూములు అంటారు. ఇనాందారులు అంటారు వాళ్ళని. ఆ ఇనాందారులు ఆ భూముల మీద కేవలం అనుభవపు హక్కులే ఉంటాయి. అంటే దాని మీద అంటే వీళ్ళు ఈ ఇనాం భూములు ఏం చేస్తారంటే వాళ్ళు కౌలుకి ఇస్తారు, రైతులకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి కౌలుకి ఎంత వస్తుంది? మహా అయితే మొత్తం మీదుగా ఒక 30-40 బస్తాలు పండితే ఒక 10 బస్తాలు ఇచ్చేవాళ్ళు. అంటే అనుభవపు హక్కులు ఎంతైతే ప్రతిఫలం వస్తుందో ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. బట్ వీళ్ళకి, ఆ ఇనాందారులకి ఈ భూముల మీద యాజమాన్యపు హక్కు ఉండేది కాదు. యాజమాన్యం అంటే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకుంటే వీళ్ళ భూములు ప్రభుత్వాందే. సో యాజమాన్యం హక్కులు అనేవి ఉండేవి కాదు. యాజమాన్యం హక్కులు ఉండేవి కాదు ఈ ఇనాందారులకి ఆ భూముల మీద. కేవలం అనుభవ హక్కులు. మీరు అనుభవించుకోండి, పంట వేసుకోండి, వచ్చిన పంటని మీరు చేసేసుకోండి, లేకపోతే దాన్ని కౌలుకి ఇచ్చుకోండి, దాని మీద ఎంతో కొంత వస్తుంది. అంతేగాని వాళ్ళ మీద ఆ భూములు అనేవి రాసిచ్చేవాళ్ళు కాదు. అంటే యాజమాన్యం పూర్తిగా వారిదే కాదనమాట. దాని మీద ఎంతైతే వస్తుందో దాన్నే వాళ్ళు అనుభవ హక్కులు ఉంటాయి, దాన్నే అనుభవించాలి. అంతేగాని వాళ్ళు యాజమాన్య హక్కులు అనేవి ఉండవు అన్నమాట ఇనాందారులకి. అలానే మూడవది ఏంటంటే కౌలుదారీ వ్యవస్థ అనేది బాగా పెరిగిపోయింది. కౌలుదారులు ఎక్కువైపోయారు. భూములు అమ్ముకున్నారు కదా, మరి కౌలుదారీ వ్యవస్థ భూకేంద్రీకృత వ్యవస్థ అధికంగా ఉంది. ఇప్పుడు భూములు మొత్తం కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఎవరైతే ఆ పాలేగాండ్రు, లేకపోతే దత్తం మండలాల్లో ఉన్న పాలేగాండ్రు, లేకపోతే భూమి అది శాశ్వత శిస్తును వసూలు చేసేవాళ్ళు జమీందారులు, అలానే ఇక్కడ మహల్వారీలు, వీళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు కదా. వాళ్ళు వసూలు చేసుకునేటప్పుడు మీరు ఇస్తారా చస్తారా అంటే, అసలు మాకు పంట పండట్లేదు, మేము ఎలా ఇచ్చామంటే భూములనే దారాదత్తంగా చేసుకొని వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఇంకా మేము ఇట్లయితే శిస్తులు మా వల్ల కాదని చెప్పేసి. సో భూమి మొత్తం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయేది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయేది. ఓకేనా? కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయేది.
ప్లీజ్ మ్యూట్ ఎవరు చేయలేదు ప్లీజ్ చేయండి. కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయేది. ఇలా కౌలుదారీ వ్యవస్థ అనేది మనకి ఏర్పడింది. ఎలా ఏర్పడింది? ఈ భూములు మొత్తం కేవలం కొందరి చేతుల వ్యక్తుల్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం. ఓకేనా? భూమి శిస్తు కట్టలేక భూములను అమ్ముకున్నారు జమీందారులకి. సో ఈ కౌలుదారీ వ్యవస్థకి ప్రధాన గల కారణం ఏంటి? భూకేంద్రీకృత వ్యవస్థ. భూకేంద్రీకృతం. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది భూమి మొత్తం అంటే జమీందారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. జమీందారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో సామాన్య జనం మొత్తం కౌలుదారులు అయిపోయారు. ఇలా చేనేత కార్మికులు కానీ చేతి వృత్తులదారులు కానీ మొత్తం కూడా కౌలుదారులుగా మారిపోయారు మొత్తం మీదుగా ఆంగ్లేయుల కాలంలో. కౌలుదారులకి ప్రత్యేకంగా ఏంటంటే కౌలు భద్రత అనేది లేదు. కౌలు భద్రత ఇప్పుడు మన ప్రభుత్వాలు కల్పించే భద్రత, కౌలు భద్రత ఏదైతే లేదు. ప్రతి సంవత్సరం కౌలుకి భూమిని పొందాలన్నా కానీ, అలానే కౌలుని పునరుద్ధరించుకోవాలన్నా కానీ, అంటే మళ్ళీ రెన్యువల్ ఉన్నా కానీ భూస్వాములకి కానుకలు ఇవ్వాల్సి వచ్చేది అప్పుడు. ఓకేనా? కౌలుదారులు ఏం చేస్తారంటే ఒక భూస్వాముల దగ్గరికి వెళ్ళేసి ఏమైనా మేము కౌలుకి ఒక ఎకరం ఇస్తారా అండి, జమీందారు అనమాట, జమీందారు దగ్గరికి వెళ్ళేసేసి మీరు ఒక ఎకరం ఇవ్వండి మేము సాగు చేసుకుంటాం అని చెప్పేసి అనేవాళ్ళు. దానికి కౌలుకి అసలు భద్రత ఉండేది కాదు. అంటే ఈ ఇస్తే ఇచ్చేవారు లేకపోతే లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక సంవత్సరం చేసుకున్నారు, సరిగ్గా శిస్తు కట్టలేదు అనుకోండి, లేకపోతే వాడికి కౌలు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, దానికి ప్రత్యేకంగా మళ్ళీ కౌలుకి కానుకలు ఇవ్వాల్సి వచ్చేది. వాళ్ళు ఇచ్చే కౌలే కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక కానుకలు ఇవ్వాల్సి వచ్చేది. అలానే ఎలాంటి వేతనం ప్రతిఫలం ఆశించకుండా సేవలు చేయాలి వాళ్ళకి. ఎవరికి? భూ యజమానులకి. ఓకేనా? భూ యజమాని జమీందారులకి ప్రత్యేకంగా సేవలు చేయాలి. దీని ద్వారా ప్రత్యేకంగా ఏంటంటే అప్పుడు స్పెషల్గా వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది ఆవిర్భవించింది. వెట్టి చాకిరీ దేనికోసం? భూమి కోసం చేసేవాళ్ళు వెట్టి చాకిరీ. మీరు ఒక ఎకరం ఇస్తారా మేము చేసుకుంటాం. సో దానికి ఏం చేయాలి? అరే ఇంట్లో పని చేయరా నేను ఇస్తా అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే కౌలు కాకుండా ఇంట్లో కూడా పని చేయించుకునేవాళ్ళు, వాళ్ళని వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. దీంతో కౌలు అధిక రేటుతో చెల్లించాల్సి వచ్చేది. అరే నువ్వు ఇవ్వకపోతే వేరే వాడు ఇస్తాడరా ఏంది, నువ్వు 10 బస్తాలే ఇస్తానంటున్నావు, వాడు 12 బస్తాలు ఇస్తా అంటున్నాడంటే తప్పకుండా దొర నేను కూడా ఇస్తా దొర అని చెప్పేసి అనేవాళ్ళు. ఇంకా వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. సో ఇలా ఉండేదన్నమాట. అయితే ఈ యొక్క కౌలు ఏ విధంగా ఉండేదంటే అప్పుడు ఈ కౌలు కూడా ఏ విధంగా ఉండేదంటే ఆ టైంలో విపరీతంగా ఉండేది కౌలు కూడా. విపరీతంగా ఉండేది కౌలు కూడా. మాగాణి భూములు అయితే ఓకేనా, మాగాణిలో అయితే తెలుసు కదా, వరేస్తారు మాగాణి. ఆ మాగాణిలో అయితే పండిన పంటలో 1/3, కొంతమంది అయితే 1/4, కొందరైతే 1/5 ఇలా వసూలు చేసుకునేవాళ్ళు. అలానే మెట్ట భూములు అయితే, మెట్ట భూములు అంటే తెలుసు కదా, వాణిజ్య భూములు అంటే పత్తి అలానే మిరప ఇలాంటివి వేస్తారు. ఇలాంటి మెట్ట భూమిలో అయితే 1/4, అలానే 1/5, 1/6 ఇలా కౌలు చెల్లించేవాళ్ళకి వచ్చేది. కౌలు చెల్లిస్తారన్నమాట, కౌలు. ఓకేనా? పండిన పంట ఆధారంగా వీళ్ళు కౌలు చెల్లించేవాళ్ళు. పండిన పంట ఆధారంగా ఎంతైతే పంట పండిద్దో దాని ఆధారంగా ఇంత, ఒక 20 బస్తాలు పండినాయి, దానిలో 1/3 వంతు చెల్లించాలి మాగాణిలో అయితే. అలానే మెట్టలో అయితే 1/4 వంతు చెల్లించాలి మొత్తం పంటల్లో.
అప్పుడు ఈ యొక్క పండిన పంట ఆధారంగా ఈ కౌలుని నిర్ణయిస్తే ఆ కౌలుని ఏమంటారంటే, ఆ కౌలుని ఏమనేవారంటే బెతాయి అనేవాళ్ళు. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కౌలుని బెతాయి, ఈ వర్డ్సే మనకి ఇంపార్టెంట్. బెతాయి అనేవాళ్ళు. పండిన పంట ఆధారంగా కౌలుని నిర్ణయిస్తే, కౌలుని నిర్ణయిస్తే దానిని బెతాయి అనేవాళ్ళు. ఆ కౌలుని బెతాయి అనేవాళ్ళు. ఓకేనా, బెతాయి అనేవాళ్ళు. అలానే కొన్ని ప్రాంతాల్లో పంట ఆధారంగా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం పంట ఆధారంగా అయితేనేమో బెతాయి అంటాం. ఓకేనా, పంట ఆధారంగా కౌలు చెల్లిస్తే, కౌలు నిర్ణయిస్తే దాన్ని ఏమంటారు అని చెప్పేసి అన్నాను, బెతాయి అని చెప్పేసి అన్నాను, బెతాయి. అలా కాకుండా పంట ఆధారం కాకుండా ఓకేనా, భూమిని బట్టి ఈ యొక్క కౌలుని నిర్ణయిస్తే, ఒక ఎకరం కానీ అలా భూమిని బట్టి కూడా ఇస్తారు కొంతమంది. ఎకరం అంటే ఆ ఎకరానికి అసలు నీకు ఎంత వచ్చింది, నీ పంట ఎంత చేతికి వచ్చిందని లెక్క ఉండదు అనమాట. పంట ఆధారంగా కాకుండా ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు, ఓకేనా, ఒక యజమాని జమీందారు ఉన్నాడు, ఒక రైతుని పిలిచాడు, అరే నీకు మామూలుగా కౌలు కావాలి, కౌలు పంట ఆధారంగా అయితే ఎంత ఉంటుంది, దాన్ని బెతాయి అంటారు, దానికి మీరు 1/3 1/4 అలా చెల్లించాలి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అసలు పంట నీకు ఎంత పంట వచ్చిందో నాకు సంబంధం లేదు, పైనుంచి వర్షం పడుతుందా, దాని నుంచి నువ్వు లబ్ధి పొందుతావా, నీకు 100 బస్తాలు వస్తాయా లేకపోతే 150 బస్తాలు నాకు సంబంధం లేదు, నేను నీకు ఎకరం ఇస్తా, దానికి నువ్వు కౌలు చేసుకో, నువ్వు దానికి ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి అని చెప్పేసి అలా నిర్ణయిస్తే, అంటే భూమిని బట్టి నిర్ణయిస్తే ఆ కౌలుని ఏమనేవాళ్ళు అంటే గల్లా మక్త్యా అనేవాళ్ళు. గల్లా మక్త్యా అనేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకరిస్తుంది కూడా ఇదే, గల్లా మక్త్యా అనే. ఇప్పుడున్న వాళ్ళు పంట ఆధారంగా కౌలు చెల్లిస్తున్నారా లేకపోతే భూమిని బట్టి కౌలు నిర్ణయిస్తున్నారా చెప్పండి? భూమిని బట్టి నిర్ణయిస్తున్నారు. అంటే నీ కౌలుకి ఎంత కావాలి, నాకు కౌలుకి 1 ఎకరం కావాలి, కౌలుకి 1 ఎకరం కావాలి, కౌలుకి 4 ఎకరాలు కావాలి అని చెప్పేసి అంటారు. ఇంకేనా, వచ్చిన పంట ఆధారంగా మనం అయితే ఇవ్వం, వాడిచ్చిన భూమి ప్రకారం అరెకరానికి ఇంత కౌలు ఉంటుంది, ఎకరానికి ఇంత కౌలు ఉంటుంది, లేకపోతే 2 ఎకరాలకి ఇంత కౌలు ఉంటుంది. అంటే సామాన్యంగా ఎకరం, ఓకేనా, ఏదైతే ఎకరం, ఈ ఎకరం ఆధారంగా ఈ కౌలు ఉంటుంది. అంటే ఎకరాన్ని బట్టి, అంటే ఎకరానికి 10 బస్తాలు, ఎకరానికి 2 ఎకరాలకి 20 బస్తాలు, ఈ విధంగా ఉంటుంది. అంటే పంట ఆధారం కాకుండా భూమిని బట్టి ఇచ్చే కౌలు ఏంటంటే గల్లా మక్త్యా అంటారు. ఇలా మనకి భూదోపిడీ అనేది ఆవిర్భవించింది. ఓకేనా, భూదోపిడీ అనేది టోటల్గా ఆవరించింది. ఈ యొక్క ఇప్పుడు వరకు చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల 1951లో, ఇంకేనా, 1951లో మనకి భూ సంస్కరణలు చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి, భూ సంస్కరణ చేయాలి, భూ కేంద్రీకృతం అయింది. అంటే భూములు మొత్తం దరిదాపుగా 60 to 70%
భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ జమీందారుల దగ్గరే కేంద్రీకృతమైంది. ఒక్కొక్కటికి 100 ఎకరాలు. జమీందారు అంటే దాదాపుగా 500 ఎకరాలు 600 ఎకరాలు కేంద్రీకృతమై ఉండేది. ఒక రైతు దగ్గర ఒక సెంటు కూడా ఉండేది కాదు, కనీసం ఇంత ఉండేది కూడా కాదు. వాళ్ళు కౌలు చేసుకునే బతుకులు అన్నమాట. సో ఈ విధంగా పేద ప్రజలు ఒక వంతు, అలానే ఈ జమీందారులు ఒక పక్కన ఉన్నారు. మనం ఎటువంటి సామ్రాజ్యం, ఎటువంటి రాజ్యం అంటే 1950 తర్వాత మన రాజ్యాంగంలోనే రాసింది సామ్యవాదం అని చెప్పేసి. సామ్యవాదం అంటే ఎటువంటి సామ్యవాదం అంటే సంక్షేమ సామ్యవాదం. అంటే పేదలు ధనికులు అని చెప్పేసి తేడా ఉండకూడదు, అందరినీ సమానంగా ఉండాలి. సో ఈ విధంగా భూ సంస్కరణ చేయాలన్న దాంతో మనకు 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భూ సంస్కరణ చేయాల్సి వచ్చింది 1951లో. ఓకేనా?